శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మృత్యుదేవత ఎవరు? అసలు ఆ మృత్యుదేవత ప్రస్తావన మన పురాణాల్లో ఎందుకు వచ్చింది? ఇప్పుడు తెలుసుకుందామా మరి? శ్రీ మహావిష్ణువు నాభి కమలం నుంచి చతుర్ముఖ బ్రహ్మ జన్మించారు. సృష్టి కార్య నిర్వహణ భారాన్ని స్వీకరించాడు బ్రహ్మ. 94 లక్షల జీవరాశులను సృష్టించారు. ఆ కాలంలో ప్రాణులకు మరణం లేదు. ఎందుకంటే సృష్టించడానికైతే బ్రహ్మ జన్మించాడు, కానీ మరణ కార్య భారాన్ని స్వీకరించడానికి ఎవరూ కూడా జన్మించలేదు. ఈ కార్యాన్ని స్వీకరించడానికి దేవగణాలలో ఎవరూ సంసిద్ధంగా కూడా లేరు. అందుచేత పుట్టికే కానీ చావు లేదు. బ్రహ్మ ప్రాణిక్రోటిని సృష్టిస్తూనే ఉన్నాడు. భూదేవి ఎందరినైనా భరిస్తుందే కానీ ఒక్క పాపిని కూడా భరించలేదు. మరణం లేని కారణంగా అసురుల దురాగతాలు రోజురోజుకి అంతు లేకుండా పోయింది. ఇక భరించలేని భూదేవి బ్రహ్మ దగ్గరికి వచ్చి, విధాత, ఈ భూభారాన్ని సహించలేను, కొంతకాలం ఈ సృష్టి కార్యాన్ని ఆపుచేయమని అర్థించింది. బ్రహ్మదేవునకు భూదేవి అడిగిన కోరిక సమంజసంగానే తోచింది, కానీ తను సృష్టి ఆపడానికి లేదు. భూభారం ఎలా తగ్గించాలో ఆయనకు తోచటం లేదు. తన అసమర్థతకు తన మీద తనకే విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపాల జ్వాల సర్వలోకాలను చుట్టుముట్టి బాధిస్తుంటే పరమశివుడు బ్రహ్మదేవుని దగ్గరికి వచ్చి శాంతించమని కోరాడు. బ్రహ్మదేవుడు అతి కష్టం మీద తన క్రోధాన్ని ఉపసంహరించుకున్నాడు. అప్పుడు ఆ క్రోధముల నుంచి ఎర్రని శరీర కాంతితో ఒక స్త్రీ జన్మించింది. బ్రహ్మదేవుడు ఆ స్త్రీని చూసి, నీ పేరు మృత్యువు, నీవు ప్రాణికోటిని సంహరించే కార్యాన్ని స్వీకరించు అని ఆజ్ఞాపించాడు. ఆ మాట విని మృత్యువు ఎంతో విచారించి, విధాత, ఈ పాపకార్యాన్ని నేను స్వీకరించలేను, నన్ను క్షమించు అని తపస్సు చేయడానికి హిమాలయాలకు బయలుదేరింది. బ్రహ్మదేవుడు ఆమె ప్రయత్నాన్ని ఆపి, మృత్యుదేవత, సంహరణ కార్యం సృష్టి కార్యమంతా పవిత్రమైనది. ఈ కార్యము వల్ల నీకు అధర్మము అంటకుండా వరము ఇస్తున్నాను. నీ కన్నీటి బిందువులే రోగాలై జీవులను మరణోన్ముఖులను చేస్తాయి. నీకు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరములు తోడుగా ఇస్తున్నాను. వీటి సాయంతో మృత్యు కార్యాన్ని నిర్వహించు అని ఆమెను సమ్మతింపచేశాడు. మృత్యుదేవత అంగీకరించింది. ఆనాటి నుంచి పరాజయం ఎరుగని ప్రత్యర్థిలా మరణం జీవులను నీడలా వెంటాడుతూ సృష్టి సమతుల్యానికి విధాతకు సహకరిస్తూ తన కర్తవ్యాన్ని తాను నిర్వహిస్తూనే ఉంది. బాగుంది కదా మృత్యుదేవత గురించి? ఇలాంటి చాలా చాలా గొప్ప విషయాల గురించి మన ఛానల్లో ఇంకా బాగా తెలుసుకుందాం. ధన్యవాదములు.